హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సాయంకాలపు శుభోదయం. నేను ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. నాకు ఒక ఆయన 32-33 సంవత్సరాల క్రితం ఒక పాట నేర్పించారండి. అంటే నేనే పెద్ద సింగర్ ఏం కాదు, అది ఏదో సరదాగా అలాగా మీ అందరికీ చెప్దామని, ఆ పాట మీకు పాడి వినిపిద్దామని. అది అప్పుడెప్పుడో నేర్పింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి మనిషి యొక్క జీవితం ఇలాగ అయిపోయింది. ఏం చేసినా, ఎంత సంపాదించినా ఏమీ లేదు. ఇటు చేసి మట్టి అయిపోవడం తప్ప ఏమి ఉండదు అనే ఒక మీనింగ్ కలిగిన పాట అది. ఎంత సంపాదించినా, ఎంత బంగారం డబ్బు ఏమి సంపాదించినా, పేరు ప్రతిష్టలో ఎంత అందంగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, బుర్రగా ఉన్నా, ఏం చేసినా ఆఖరి అంతం కలిపి మనం అందరం కలిసి మట్టిలో కలిసిపోతాం, ఏం ఉండదని చెప్పడం గురించి ఈ పాట. ఒక ఆయన నాకు 32-33 సంవత్సరాల క్రితం నేర్పించిన పాటనే ఈరోజు నేను ఉత్తిని సరదాగా, ఈ లొకేషన్ బాగుంది, కొంచెం చల్లగా మామిడి చెట్లు, ఇదంతా మొక్కజొన్న, ఇదంతా పామాయిలు ఇదంతా ఉందని చెప్పి సరదాగా నడుస్తూ ఈ పాట నేను పాడుతున్నాను అనమాట. ఇది నా ఛానల్ నుంచి నేను పాడే పాట ఇది. ఇది బాగుంది, లొకేషన్ బాగుంది, సరదాగా ఇదంతా మొక్కజొన్న ఇదంతా అని చెప్పి సరదాగా ఈ కొబ్బరి చెట్టు పాడుతున్నాను నేను నడుస్తూ. మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మనలోని ఆత్మజ్యోతికి తప్ప మహిలోనిదంతా మన్నే కదయ్యా, మనలోని ఆత్మజ్యోతికి తప్ప మహిలోనిదంతా మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా. మంచిదంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన, మంచిదంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన, మించిన బంగారము పెంచిన నీ దేహము, మించిన బంగారము పెంచిన నీ దేహము, ఒకనాటికి నిక్కముగా మన్నైపోవును గదా, ఒకనాటికి నిక్కముగా మన్నైపోవును గదా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా. ఇది ఓ పల్లవి, ఒక చరణం అయిందండి. రెండో చరణం పాడుతున్నాను ఇప్పుడు మళ్ళీ. మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము, మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము, ఒకనాటికి రారిపోగ నీలో ఆత్మదీపము, ఒకనాటికి ఆరిపోగ నీలో ఆత్మదీపము, కుక్క శవముతో సమమేగా నీ కముగనది మన్నే కదయ్యా, కుక్క శవముతో సమమేగా నీ కముగనది మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మనలోని ఆత్మ జ్యోతికి తప్ప మహిలోనిదంతా మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా.